టీడీపీ పోస్టల్ బ్యాలెట్లో కాదండి, ఈవెన్ ఈవీఎంలో కూడా ముందుంటుందని కూడా నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనే ఆ నియోజకవర్గం నుంచి వచ్చిందంటే ఆటోమేటిక్గా అక్కడ విజయం తథ్యం. 20,000 మెజార్టీతో శ్రవణ్ కుమార్ గారు గెలుస్తారు అని కూడా నేను చెప్తున్నా. అంతేకాకుండా 151 సీట్లకి మించి రావచ్చు. ఇది చరిత్ర తిరిగి రాస్తుంది తెలుగుదేశం పార్టీ. కనుక ఒక నియంత పాలనతో ఒక ఛాన్స్ అనుకుంటే అందరూ కూడా ఓట్లేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎంత వాళ్ళు ప్రభావం పొందారో మీరందరూ కూడా గమనించారు. కనుక ఈరోజు అన్ని జిల్లాల్లో కానీ ప్రతి చోట కూడా అభివృద్ధి వెనుకబడిన ప్రదేశాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి డెవలప్మెంట్ చేస్తారు. మీరు బాహుబలి సినిమా చూసే ఉంటారు. బల్లాల దేవుడు వచ్చేసి మహిష్మతిని కబ్జా చేసి దాన్ని కూలగొడుతుంటే మరి బాహుబలి వచ్చి ఎలా ఆ యొక్క రాజ్యాన్ని కాపాడారు. అదే మాదిరిగా ఈరోజు అమరావతిని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు. ప్రపంచం మొత్తం కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఘంటాపథంగా చెప్పే రోజులు ఈ రోజు వస్తుందని మనం కూడా ఘంటాపథంగా చెప్తున్నాం.